ముందుగా మీడియా మిత్రులకి వందనం. అదేవిధంగా నాతో పాటు అధ్యక్షులుగా ఎన్నికైన వారికి, మా ఎమ్మెల్యే గారికి, చంద్రప్రకాష్ అన్న గారికి, రాజేష్ గారికి, జయచంద్ర అన్న గారికి, మోహన్ రాజ్ అన్న గారికి ధన్యవాదాలు. ఇట్లే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. సూపర్ 6 మాత్రమే ఆ రోజు మేము ఎన్నికల హామీలో మా నాయకుడు చెప్పాడు, కూటమి ప్రభుత్వం ద్వారా మేము సూపర్ 6 తీసుకొస్తామని. కానీ ఈరోజు మా ప్రభుత్వం 60 పథకాలు, సుమారు 60 పథకాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు కూడా సోలార్ రూఫ్ టాప్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లు కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మనం గతంలో కానీ చూసుకుంటే రోడ్లు లేక గుంతలు పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసాం. కానీ ఇప్పుడు మనం రోడ్లు చూసుకుంటే కొన్ని లక్షలు వెచ్చించి సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కూడా తేవడం జరిగింది. సెంట్రల్ నుంచి కూడా ఒక 90 కేంద్ర పథకాలను కూడా పునరుద్ధరణలోకి తీసుకురావడం కూడా జరిగింది. 1 by 1 గా 6 నెలల్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అదేవిధంగా మా నాయకుడిని కానీ చూసుకుంటే ఆయన రాత్రింబవళ్ళు ఏది తేడా లేకుండా ఎన్నో కష్ట వ్యాయప్రయాసాలకు ఓర్చి ఈ వయసులో కూడా అంత కష్టపడి చేసే సీఎం గారు భవిష్యత్తులో కూడా మనకు దొరుకుతారా అనేది చెప్పలేం. అలాంటి గొప్ప నాయకుడు పనిలో ఆయనతో పాటు మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావించి ఈరోజు ఇలాంటి పథకాలు మరెన్నో కూడా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రం సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ కూడా 11,440 కోట్లతో కూడా కేంద్రంతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి ఎన్నో పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ మా కూటమి ప్రభుత్వంలో ఎన్నో పథకాలను కూడా ముందుకు తీసుకొస్తున్నాం. సంక్షేమ పథకాలు అయితేనే, డెవలప్మెంట్ అయితేనే కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.